ఇందులో రేషనల్ నెంబర్ ఏది కాదో మనం కనుక్కోవాలన్నమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 125 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇది ఎంత అవుతుంది అప్పుడు? ఈ రెండిట్లో ఒకటి బయటకు వస్తుంది. సో √5 వాల్యూ ఎంత? సో అవి పాయింట్లో కంటిన్యూస్గా వస్తుంది. సో ఇది పాసిబుల్ కావదు. సో ఇదే రేషనల్ నెంబర్. సో ఇదేంటిది? ఇర్రేషనల్ నెంబర్. అట్టా కంటిన్యూస్ అయితే ఇదేమవుతుంది? 9 4 స్క్వేర్ అంటే 16. ఇది 25 అవుతుంది, అంటే 5. 900 అంటే 30 ఇంటూ 30 బయటకు వస్తే 30 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 12.96. ఇది 36 ఇంటూ 36. పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్లు. బయటకు వస్తే 3.6 అయ్యిద్ది. ఇక్కడ అన్నీ కరెక్ట్గా వాల్యూలు ఉన్నాయి. సో ఇదొకటే కంటిన్యూస్ వాల్యూ కింద పాయింట్స్లో ఇట్లా వెళ్ళిపోతున్నది. ఇదే ఒకటే ఇర్రేషనల్ నెంబర్. 0.0654 బార్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, టోటల్ నెంబర్స్ ఎంత? 654. ఇందులో నుంచి బార్లో లేని నెంబర్ ఏంటి? అది మైనస్ చేయాలి. డివైడెడ్ బై, ఇక్కడ బార్లో లేని నెంబర్లు ఎన్ని ఉన్నాయో అన్ని 9s వస్తాయి. బార్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని 0s వస్తాయి. సో టోటల్ 4 నెంబర్స్. సో 9900 అనమాట. 654లో నుంచి 6 తీస్తే 648 డివైడెడ్ బై 9900. ఇవి టోటల్ ఎంత? 6 + 4 10, 10 + 8 18, అంటే 9 టేబుల్లో పోతుంది. సో 9 టేబుల్లో 9 7s are 63, బ్యాలెన్స్ 1 2 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 4 టేబుల్లో 18, 4 2s are బ్యాలెన్స్ 3 ఉంటుంది, అంటే 30. 7s are అంటే 28, బ్యాలెన్స్ 20 ఉంటుంది, అప్పుడు 5. ఆన్సర్ ఎంత అంటే 18 డివైడెడ్ బై 275. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ బిట్వీన్ √5, √7? మనం క్వశ్చన్ చూడంగానే కంగారు పడిపోతాం. √5 వాల్యూ తెలియదు నాకు, √7 వాల్యూ తెలియదు, ఇవన్నీ ఎలా కనుక్కోవాలని. మనకు ఆల్రెడీ దీనికంటే ఏం తెలుసు? √4 వాల్యూ తెలుసు, √9 వాల్యూ తెలుసు. ఇదంతా 2, ఇదంతా 3. అంటే ఆన్సర్ ఎంత ఉంటుంది? 2 కంటే ఎక్కువ ఉంటుంది, 3 కంటే తక్కువ ఉంటుంది. ఆప్షన్లో చూడు, 2 కంటే ఎక్కువ ఉండే వాల్యూ, 3 కంటే తక్కువ ఉండే వాల్యూ. ఇది 4, ఇది 3. సో 3 కంటే తక్కువ ఉండాలి, అవి 2 ఎలిమినేటెడ్. 2 కంటే ఎక్కువ ఉండాలి, ఇది కూడా అయితే అయిపోయింది. ఇంకా మిగిలింది ఇది ఒకటే, ఇదే ఆన్సర్. సో క్వశ్చన్ ఏంటంటే 3√5 - 5 డివైడెడ్ బై 3√5 + 5 ఇది ఈక్వల్ టు a + b √5. ఇప్పుడు దీని వాల్యూని మనం మార్చాలి. దీన్ని ఎలా మార్చగలం అంటే, ఇంగ్లీష్లో అయితే కాంపోనెంట్ డివిడెండ్ అంటాం. సో దీనికి ప్లస్ ఉంది కాబట్టి పైన 3√5 - 5 అండ్ కింద కూడా సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై డివిజన్ చేయాలి. సో ఇంకింతే. ఇప్పుడు పైన న్యూమరేటర్ ఏముంది? 3√5 - 5 హోల్ స్క్వేర్. కిందది ఎలా ఉంది? a + b, a - b. అప్పుడేమైద్ది? a² - b². 3√5 హోల్ స్క్వేర్ - 5². ఇది ఎంత అవుతుంది? a² + b² - 2ab. ఎందుకంటే ఇది a - b హోల్ స్క్వేర్ కాబట్టి. 3√5 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ అంటే 9, √5 హోల్ స్క్వేర్ అంటే 5. సో ఇది ఎంత అవుతుంది? 45 అవుతుంది. 45. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. a² + b² - 2 × 5 10, 10 × 3√5 30√5. 3√5 హోల్ స్క్వేర్ ఎంత? 45. ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం. -25. ఇక్కడ పైన ఎంత? 45 + 25 70 -30√5 డివైడెడ్ బై 20. సో పైన ఏం కామన్ తీసుకుందాం? 10 కామన్ తీసుకుందాం. 10 కామన్ తీసుకుంటే ఏమవుతుంది? 7 - 3√5 డివైడెడ్ బై 20. 0 0 క్యాన్సిల్ అయితే 7 - 3√5. సో ఇది బై 2, ఇది కూడా బై 2 అవుతుంది. వాడు మనకేమి ఇచ్చాడు ఫస్ట్లో? మనం ఈ సాల్వ్ చేసిన వాల్యూకి ఏదైనా కానీ a + b √5 అన్నాడు. అంటే ఇది a, ఇది b. √5 √5 అవుతుంది. సో అప్పుడు ఏంది? a = 7/2, b =
ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ మైనస్ ఉంది అంటే ఏమవుతుంది, బి మైనస్ అవుతుంది. సో -3/2. ఆడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, బి కనుక్కోమన్నాడు. సో బి వాల్యూ -3/2. ఇచ్చిన క్వశ్చన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు, అంటే చిన్నదాని నుంచి పెద్ద నెంబర్ దాకా. ఇక్కడున్న 4 ఆప్షన్స్, 4 ఆప్షన్లోనూ అన్నీ అవే నెంబర్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, నేను ఆప్షన్ ఏ తీసుకొని చెప్తాను మీకు. సో ఇవి ఉన్న ఆప్షన్స్ అన్నిటికీ ఇదే నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్స్ని మనం ఏం చేయాలంటే, ఇందులో చిన్నది ఏది అక్కడి నుంచి పెద్దది తీసుకునేదాను. సో ఆర్డర్లో మనం రాసుకోవాలన్నమాట. కింద ఉండే నెంబర్లకి ఎల్సిఎం తీసుకోండి. 8, 24, 16, 8 1, 8 3, 8 2. సో 8 × 6 48 ఎల్సిఎం. అప్పుడు కింద నెంబర్లు అన్నీ ఏమవుతాయి, సేమ్ అవుతాయి. ఇప్పుడు ఈ నెంబర్కి ఇంటూ ఏం చేయాలి, × 6 / 6, దీనికి × 2 / 2, దీనికి × 3 / 3. అప్పుడు ఏమవుతాయి, అన్ని కింద నెంబర్లన్నీ 48 అవుతాయి. పైన ఏమవుతాయి, ఇది 30, ఇది 38. 11 × 3 33. ఇప్పుడు అన్నిటికంటే చిన్న నెంబర్ ఏది, 5/8. సో 5/8. అన్నిటికంటే రెండో చిన్న నెంబర్ ఏది, ఇది, ఎందుకంటే ఇక్కడ 33 ఉంది కాబట్టి. 11/16. అన్నిటికంటే పెద్ద నెంబర్ ఇది. సో 19/24. మనం చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ ఆర్డర్ ఇది. ఆప్షన్ సి. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది మనం ఇంతకుముందు చేసాం. సో మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి ఒకసారి. ఇక్కడ 0.13241. సో ఇక్కడ ఇది బార్ ఉంది. మనం ఏం చేస్తామంటే, ఇలా ఉంటే టోటల్ నెంబర్ తీసుకుంటాం. సో పాయింట్లో ఏ తీసుకోకుండా డైరెక్ట్గా నెంబర్నే రాసేయండి. దీంట్లో నుంచి బార్ మీద లేని నెంబర్ ఏంటి, ఆ నెంబర్ని మైనస్ చేయండి. ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో అన్ని 9లు రాయండి. ఎన్ని నెంబర్స్కి బార్ లేదో ఆ నెంబర్స్ జీరోస్. సో ఇంకింతే. 13,228 /99,900. సో ఇక్కడ ఆప్షన్లన్నీ మనకి పైనేమో 3,000 చిల్లర, కిందేమో 24,000 ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఏమో ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 28 ఉంది. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, లాస్ట్ 2 డిజిట్స్ అనేది వాటితో డివిజిబుల్ అయితే ఇంకా 4తో మల్టిప్లై అయిపోయింది. సో 4 టేబుల్స్లో 4 3 12, బ్యాలెన్స్ 12 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 4 3, ఇక్కడ బ్యాలెన్స్ 0 అవుతుంది కాబట్టి 0, 28 7 సార్లు పోతుంది. ఆప్షన్లో పైన నెంబరు ఇది ఒకటే ఉంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. కింద నెంబర్ కూడా చూద్దాం. 4 2 బ్యాలెన్స్ 19 అవుతుంది. 4లు అప్పుడు బ్యాలెన్స్ 39 అవుతుంది. 9లు అప్పుడు ఎంత అవుతుంది, 36, బ్యాలెన్స్ 30. 7లు బ్యాలెన్స్ 2, 5లు 20 అవుతుంది. సో 3,307 / 24,975. ఇది సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లం టైప్లోనే, కాకపోతే ఇక్కడ బార్ కనుక 3 నెంబర్లు ఉన్నాయి, ముందు 0 ఉంది. మనం ఏం చేస్తాం, టోటల్ నెంబర్స్ ఏముందో అది రాసేస్తాం. 216. అక్కడ బార్లో లేని నెంబర్ ఏంటి, సో 0.0216. ఇక్కడ బార్లో లేని నెంబర్ ఏంటంటే 0. సో -0. బార్ మీద ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 9లు. బార్ లేని నెంబర్ ఏంటి, 1. సో 1 0. ఇప్పుడు ఏమవుతుంది, 216 / 9,990. ఇదంతా టోటల్ 2 + 1 3, 3 + 6 9. సో 9 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, టోటల్ అనేది 9 లేదా 9 నెంబర్ తోటి డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు దానితోటి మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ టోటల్ 9 ఉంది కాబట్టి 9తో కూటేస్తే 1000 110. పైన ఎంత అవుతుంది, 9 2 18, 36 అవుతుంది. బ్యాలెన్స్ 4లు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని ఈ నెంబర్ని మళ్ళీ చేస్తే 3. ఇక్కడ టోటల్ 3 కాబట్టి సేమ్ 3 డివిజిబిలిటీ రూల్ కూడా సేమ్ ఇలాగే, కాకపోతే టోటల్ అనేది 3తో డివిజిబిలిటీ అవ్వాలి, లేదంటే 3 మల్టిపుల్ తోటి అవ్వాలి. సో 3 8లు, 3 3లు 9, బ్యాలెన్స్ 21 అంటే 7. ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది అప్పుడు, 8 / 370. 2 4లు, ఇక్కడ ఎంత అవుతుంది, 185. సో 4/185. వాడు మమ్మల్ని ఏం అడిగాడు, పై నెంబర్కి కింద నెంబర్కి ఉన్న వ్యత్యాసం ఏందని అడిగాడు. అంటే 185కి 4కి డిఫరెన్స్ ఎంత, 181. ఇదే ఆన్సర్. √22.
సో దీన్ని మనం ఎలా రాసుకోగలం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 11. ఇది ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 1.732 సో ఆన్. నాకు ఈ వాల్యూ తెలియదు. కానీ నువ్వు దీన్ని ఏం చేయొచ్చు? నువ్వు p/q ఫార్ములా రాయగలవా? ఇప్పుడు 0.5 ఉంది. దీన్ని నువ్వు ఎలా రాయగలవు? 5/10 లాగా రాయగలవు. దీన్ని ఎలా రాయగలవు? దీన్ని ఈ రూపంలో రాయగలవా? రాయలేవు. సో అలా రాయలేని పరిస్థితుల్లో ఆ నెంబర్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో క్వశ్చన్ చూడంగానే మన దగ్గర ఏమి ఇచ్చాడు? √2 అంటే 1.4 అని ఇచ్చాడు. అరే √2 అంటే 1.4 కాదు, 1.432 అవన్నీ వాడు ఏది ఇస్తే అదే తీసుకొని చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 50 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 25 ఇంటూ 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2, 9. ఎందుకు ఇలా రాస్తున్నాను? ఎందుకంటే 25 స్క్వేర్ రూట్ ఎంత అవుతున్నది? 5 అయ్యిద్ది. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎంత? 2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత? 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎంత? 2 అవుతుంది. సో అప్పుడు ఈ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు నేను? 5√2 కింద రాసుకుంటా. మైనస్ ఈ నెంబర్ని నేను ఎలా రాసుకోగలను? 3√2 కింద రాసుకుంటా. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 2√2 అవుతుంది. నాకేం తెలుసు? √2 వాల్యూ తెలుసు. అంటే 2 ఇంటూ √2 ఎంత? 1.4. 2 ఇంటూ 1.4 2.8. ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది నెంబర్స్ బిలో విల్ బి రేషనల్. ఇవన్నీ స్క్వేర్ రూట్లు అనుకోండి. ఇందులో ఏవి కరెక్ట్గా పోతాయి అని అడుగుతున్నాడు వాడు అంతే. ఇప్పుడు 1 స్క్వేర్ ఉంది, ఆఖరి నెంబర్ ఏమైద్ది? 1 అవుతుంది. 2 స్క్వేర్ ఆఖరి నెంబర్ 4. 3 స్క్వేర్ ఆఖరి నెంబర్ 9. మీరు దానికి ముందు ఎన్ని నెంబర్లు వేసుకున్నా కానీ లాస్ట్ డిజిట్ అనేది, సో ఇది లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ ఎప్పుడు ఏమవుతుంది? ఆఖరిలో ఏ వస్తుంది. 16 అంటే ఆఖరి నెంబర్ 6. 5 స్క్వేర్ అంటే ఆఖరి నెంబర్ ఏమవుతుంది? 5. 6 స్క్వేర్ అంటే ఆఖరి నెంబర్ ఎంత అవుతుంది? 6. 7 స్క్వేర్ అంటే ఆఖరి నెంబర్ ఏమవుతుంది? 9. 8 స్క్వేర్ అంటే ఆఖరి నెంబర్ ఎంత అవుతుంది? 4. 9 స్క్వేర్ అంటే ఆఖరి నెంబర్ ఎంత అవుతుంది? 81 కాబట్టి 1. నెక్స్ట్ 0 స్క్వేర్ అంటే ఆఖరిలో 0 అవుతుంది. ఇక్కడ మీరు ఈ ఆప్షన్లో చెక్ చేశారంటే ఈ నెంబర్లు కానీ ఏ ఉన్నా కానీ ఆ నెంబర్లు తీసేయాలి మీరు. 3 ఉంది, ఇక్కడ 3 అనేది ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే ఇది కాదు. 2 ఉంది, 2 ఎక్కడన్నా ఉందా? లేదు. సో ఇది కాదు. 8 ఎక్కడన్నా ఉందా? 8 కూడా లేదు. అంటే అసలు స్క్వేర్ రూట్లే కావు అవి. మీరు స్క్వేర్ రూట్ కింద ఆఖరిలో 8 వచ్చింది, లేదా 2 వచ్చింది, 3 వచ్చిందంటే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ల కింద కావు. సో ఇది ఒకటే అన్నమాట అదర్ నెంబర్స్. సో ఇదే ఆన్సర్. మీరు మొత్తం చేశారా అంటే ఇదే ఓ 10 నిమిషాల క్వశ్చన్ అవుతుంది మీకు. సో ఇలా చేశారంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది.